బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. అండ్ కమల్ గారి బిగ్ బాస్ షో మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను చూడలేదండి ఇప్పటివరకు. ఐ హావ్ నాట్ సీన్ ఇట్. ఒక్క ఎపిసోడ్ కూడా. ఓకే, చాలా పనులు, అసలు టీవీ ఎక్కువ చూడండి నేను, చాలా రేర్. ఎప్పుడైనా ఒక 10 minutes దొరికితే మేబీ న్యూస్ చూస్తాను, లేకపోతే ఏమైనా పనులు చేసేటప్పుడు సాంగ్స్ మ్యూజిక్ ఎప్పుడైనా పెడతాను. బట్ అది కూడా పెద్దగా అలవాట్లేదు, ఎందుకంటే పని చేసేటప్పుడు ఏదో ఆలోచన రన్ అవుతుంటుంది. నాకు ఇప్పుడు ఉన్న వర్క్ కమిట్మెంట్స్కి మల్టీ టాస్కింగ్ చేస్తేనే కాస్త ఒక లెవెల్ దాకా కవర్ అవుతుంది. ఎందుకంటే సైమల్టేనియస్గా ఒక 3-4 ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. సో 24 గంటలు చాలు అని అనిపిస్తాయి నాకు. సో నిజంగా ఐ విష్ ఐ హ్యాడ్ టైం కూర్చుని ఒక టీవీ షో చూడడం, లేకపోతే ఒక సినిమాకి వెళ్దాం, టైం ఉంటే బాగుంటుంది. క్యాజువల్గా డాటర్ని తీసుకెళ్ళి షాపింగ్కి వెళ్ళడం అంత చాలా కాలం ఏం జరిగాయి. ఓకే ఓకే, ఏంటి ప్రాజెక్ట్స్? 4 ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు లైఫ్ అగైన్ ఫౌండేషన్ అని చెప్పి ఒక NGO స్టార్ట్ చేసామండి. అండ్ దీంట్లో నా కోర్ ఫోకస్, నా ప్యాషన్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. అండ్ ఈ 2 విషయాల్లోనూ చాలా గ్యాప్స్ ఉన్నాయి, ఎస్పెషలీ ఎడ్యుకేషన్లో. హెల్త్లో ఆఫ్ కోర్స్ చాలా క్లియర్గా తెలుస్తుంది, మెడికల్ కేర్ ఎక్కడ వెళ్ళి చేరాలో అక్కడ చేరట్లేదు, అక్కడ గ్యాప్స్ ఉన్నాయి. దానికి కొన్ని ప్రాక్టికల్ సొల్యూషన్స్ వర్కౌట్ చేస్తున్నాం. అంటే కేర్ గివర్స్, ఫండింగ్ పార్ట్నర్స్, ఆ తర్వాత టెక్నాలజీ ప్రొవైడర్స్, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక పర్టికులర్ మోడల్ డెవలప్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్, ఇదంతా దాంట్లో తీసుకొచ్చి అది వర్కౌట్ చేస్తున్నాం పక్కన. ఎడ్యుకేషన్ ఇస్ లిటిల్ మోర్ కాంప్లికేటెడ్, ఎందుకంటే అది ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఇక్కడ ట్రీట్మెంట్ కావాలి, సో ఫెసిలిటీ బిల్డప్ చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేస్తాం, అది సెట్ అయిపోతుంది. ఎడ్యుకేషన్ అనేది కరికులం దగ్గర నుంచి, ట్రైనింగ్ దగ్గర నుంచి, ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ చిల్డ్రన్ అండ్ టీచర్స్కి ఎమోషనల్ అండ్ సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడం. సో అది మల్టీప్రాంగ్డ్ అప్రోచ్ అది. సో ఎమోషనల్ ఒక పక్కన, టెక్నాలజీ ఒక పక్కన, కంటెంట్ ఒక పక్కన, ఆ తర్వాత పిల్లల భవిష్యత్తు ఒక పక్కన. సో దట్స్ ఎ ఫార్ మోర్ కాంప్లికేటెడ్ థింగ్. సో దానికి ఒక ప్రాపర్ సొల్యూషన్, ఎందుకంటే ప్రతి ఒక బిడ్డకి, మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకి ఒక తన లైఫ్ని తన ఇష్ట ప్రకారం తన కళలు నెరవేర్చుకునేటట్టు ఒక లైఫ్ బిల్డ్ చేసుకునే హక్కు ఉంది ప్రతి ఒక్కరికి. సార్ ఫండమెంటల్ రైట్. అది నెరవేర్చడానికి ఒక ఎడ్యుకేషన్ కావాలి, ఎఫెక్టివ్ ఎడ్యుకేషన్ కావాలి. ఏదో ఉన్నారు, 12 ఏళ్ళు స్కూల్లో ఉన్నారు, తర్వాత 4 ఏళ్ళు కాలేజ్లో ఉన్నారు, 4 డిగ్రీలు, ఇన్ని డబ్బులు కట్టారు, అయిపోయింది, వీళ్ళు ఉద్యోగం చేసుకుంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. చాలా గ్యాప్స్ ఉన్నాయి. అలాంటి ఇప్పుడున్న సిస్టంలో అలాగ తనుకుని వచ్చి ఆ డిగ్రీ తర్వాత బయటపడి ఇప్పుడు ఉద్యోగం వెతుక్కునే ఎంతోమంది యంగ్స్టర్స్ ఎంత కష్టపడుతున్నారో నాకు తెలిసి, నేను చూసాను చాలా మంది ఇప్పుడు వర్క్ చేస్తున్నాను నేను. బికాస్ that education that they're talking about, spending so much time in an institution, is not teaching them life skills, it's not teaching them subject matter kuda. Okay. సో చాలా విధాలుగా మనం మేకప్ చేయాల్సిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. అండ్ నా బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటంటే, నన్ను చాలా బాధపెట్టే విషయం ఏంటంటే, పిల్లలు నలిగిపోతున్నారండి. ఆ ఏజ్లో వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి, వాళ్ళ ఐడెంటిటీ ఏంటని వాళ్ళు తెలుసుకునేటట్టు మనం సపోర్ట్ ఇవ్వాలి. లేకపోతే ప్రతి అడుగడుకి లేదు, ఆ పిల్లాడికేమో 99 మార్క్స్ వచ్చాయి, నీకేమో ఓన్లీ 97 వచ్చాయి అని చెప్పి మనం అంత అచీవ్మెంట్లో కూడా ప్రాబబ్లీ ఆ చైల్డ్ తాలూకా లెవెల్ మేబీ ఓన్లీ 75% అయి ఉండొచ్చు. సో వాట్, ద చైల్డ్ విల్ బి 100% ఇన్ సంథింగ్ ఎల్స్. మన పిల్లల తాలూకా ఇండివిజువాలిటీ మనం కనిపెట్టట్లేదండి, అది చంపేసి నొక్కేస్తున్నాం మనం. సో ఆ డిప్రెషన్, ఆ ట్రామా చాలా ఎక్కిపోతుంది మన పిల్లల మైండ్లో. జీవితాలు నిండుగా వెలుగుతూ బ్రతకాల్సిన జీవితాలు నలిగిపోతున్నాయి.